ఓకే. 'సిరిసిల్ల మూవ' నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేసుంటారు. దానికి సంబంధించి చాలా బాగా ఎంజాయ్ చేసాం 'సిరిసిల్ల మూవ'. ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడుతుంటారు విశ్వనాథ్ గారి కాంబినేషన్ గురించి, అవునవును. చంద్రమోహన్ గారు గురించి. అవునవును. ఏం జరుగుతుంది 'సిరిసిల్ల మూవ'కి సంబంధించి అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఉందా? చెప్పండి. జుమ్మంది నాదం, జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే ఆ పాట ఫస్ట్ సాంగ్ షూట్ చేసాం. ఎక్కడ? ఊటీలో. పిక్చర్ స్టార్టింగే అది. సో ఆ పాట షూట్ అయిపోయింది. ఈవినింగ్ ప్యాకప్ అయ్యి వచ్చేస్తున్నాం. వచ్చేస్తుంటే కార్లో డ్రైవర్ పక్కన నేను కూర్చున్నాను, నా పక్కన విశ్వనాథ్ గారు కూర్చున్నారు, వెనక జయప్రద కూర్చుంది. జయప్రద పక్కన జయప్రద సిస్టర్ సౌందర్యని వాళ్ళ అక్క కూర్చుంది. తర్వాత అసిస్టెంట్ ఎవరో కూర్చున్నారు. సో జయప్రద వాళ్ళంతా వెనక కూర్చున్నారు. బిగినింగ్ ఏమో మేము కూర్చున్నాం, డోర్ పక్కన విశ్వనాథ్ గారు కూర్చున్నారు, నేను ఆ పక్కన కూర్చున్నాం. ఇంతలోకి కారు వచ్చేస్తూ ఉంటే లేక్ కనిపించిందండి, బోట్ షైర్ లేక్. గురువుగారు గురువుగారు అంది జయప్రద. అని అంటే ఏంటి అని అన్నాడు. సార్ బోట్ షైర్ చేద్దామండి అని అంది జయప్రద. విశ్వనాథ్ గారు అన్నారు, ఓ అలాగే చేద్దాం అని అన్నాడు ఆయన. అనేసరికి కారు డ్రైవరు విన్నాడు కదా, సో నెమ్మదిగా కారు తీసుకెళ్ళి డ్రాప్ అక్కడ ఆపుదామని చూస్తున్నాడు. ఇంతలోకి విశ్వనాథ్ గారు నా చెవిలో, జేబులో డబ్బులు ఉన్నాయా అన్నాడు విశ్వనాథ్ గారు. ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. బోట్ షైర్ చేద్దామని జయప్రద ఉంది. సో మరి బోట్ షైర్కి డబ్బులు కట్టాలి కదా. ఏం బోట్ షైర్ చేద్దామంటే అలాగే అని భరోసా అన్నాడు విశ్వనాథ్ గారు. అని నా చెవిలో జేబులో డబ్బులు ఉన్నాయా అని అన్నాడు. అని అంటే ఉన్నాయండి అన్న, ఉన్నాయండి అన్న. మొత్తానికి కారు ఆగింది, దిగిపోయామండి. బోట్ ఎక్కాము. నువ్వు కూడా ఎక్కువ అన్నాడు. బోట్ ఎక్కాము. ఆ బోట్ తిరుగుతూ ఉంది, ఆ బోట్ షైర్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు గుండెలు దడమంటున్నాయి. మీ దగ్గర లేవైంది ఉన్నాయి. అసలు ఎంత ఇవ్వాలో, వాడు ఎంత అడుగుతాడో. నా దగ్గర ఉన్న, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయో లేదు. వాళ్ళు బోటు షైరు బోటు తిరుగుతూ ఉందే కానీ ఆ బోటు కన్నా స్పీడ్గా నా బుర్రలో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ డబ్బులు సరిపోతాయి, ఇది డబ్బులు సరిపోతాయో లేదు. మొత్తానికి బోటు 2-3 రౌండ్లు వేసాము. వేసిన తర్వాత బాగా జయప్రద సౌందర్య విశ్వనాథ్ గారు బాగా ఎంజాయ్ చేశారు. లొకేషన్ అంతా మొత్తానికి ఒడ్డుకి తీసుకొచ్చారండి. సో ఈ తిరుగుతున్నంతసేపు నా పరిస్థితి ఆలోచించండి ఎలా ఉంటుందో. సరే బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చాయి అని విశ్వనాథ్ గారు వచ్చేసరికి మొత్తానికి ఎంత అండి అని అన్న. అని అంటే వాడు ఏదో చెప్పాడు. మొత్తానికి డబ్బులు తీసా. లక్కీగా సరిపోయి ఒక 5 రూపాయలు ఎంతో మిగిలాయి నాకు. అమ్మయ్య బ్రతుకు జీవుడు అనుకున్నాను నేను. సో అంటే ఒక ఆర్టిస్ట్ని కంఫర్టబుల్గా చూడాల్సినటువంటి బాధ్యత కూడా డైరెక్టర్ స్టాఫ్ది. సో చక్కగా ఆ బోట్ షైర్ చేసేసరికి అమ్మాయి చాలా హ్యాపీగా సంతోషించింది. ఆ నెక్స్ట్ డే సీన్స్లో కూడా చాలా హ్యాపీగా లైవ్లీగా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్. సిరిసిల్ల సినిమా చేసేటప్పుడే విశ్వనాథ్ గారు అన్నారు, మేము మూగ మనుషులు సినిమా చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఒక ఫ్యామిలీ ఇలాగా అనుకుని అందరం కష్టపడ్డాం. పలానా వాళ్ళు ఈ పని చేయాలి అనేది కాదు. సో సమిష్టిగా కృషి చేసి ఒక మంచి సినిమా రావడానికి ప్రతి వాళ్ళు చేయాల్సిన పని కన్నా ఎక్కువగా కూడా ఏది తక్కువ అనుకోకుండా అలా చేసి ఆ సినిమా అంత బాగా తీసుకొచ్చాం మేము. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ సినిమాకి బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా పనిచేశారు అద్భుతంగా. ఓకే, అటువంటి అట్మాస్ఫియర్లో మనం సినిమా చేయాలి అని చెప్పినట్టు చెప్పారు విశ్వనాథ్ గారు. అందుకే సిరిసిల్ల అంత అద్భుతంగా వచ్చింది. ఆ వేటూరి సుందరరామూర్తి రాసినటువంటి పాటలు, జుమ్మంది నాదం కానీ అన్నీ ఆనిపించాలి. మొత్తం టోటల్ సింగిల్ కార్డు వేటూరి సుందరరామూర్తి గారు. అటువంటి అద్భుతమైనటువంటి
సినిమా చేసినందుకు నాకు షీల్డ్ ఇచ్చారు. చాలా సంతోషం. ఆ సినిమా జరిగేటప్పుడంతా నేను ఏడిద నాగేశ్వరరావు గారితో ఉండేవాడిని. ఆయన రూమ్లోనే నన్ను పెట్టుకునేవాడు. ఆయనేమో ఏడిద నాగేశ్వరరావు గారు ఒక 10 పైసలు పార్ట్నర్షిప్, అందులో 10 పైసలు వాట వర్కింగ్ షేర్ అనమాట. సో ఏడిద నాగేశ్వరరావు గారు ఉదయాన్నే లేచి 4 గంటలకు లేచి అందరినీ లేపటం. ఆయన గదిలో ఉండేవాడిని కదా. ఏడిద నాగేశ్వరరావు గారు ముందు నన్ను లేపేవాడు. నేను వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళాను. బాత్రూంలోకి వెళ్ళి గడేసుకొని బాత్రూంలో స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద నిద్రపోయేవాడిని. ఆయన తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ఏడిద నాగేశ్వరరావు గారు యూనిట్ అంతా, చంద్రమోహను, జయప్రద, కెమెరామన్ విఎస్ఆర్ స్వామి గారు, అందరూ చాలా అద్భుతంగా పనిచేసి చాలా గొప్ప సినిమా చేశారు. ఆ సినిమాతో ఏడిద నాగేశ్వరరావు గారు బ్యాండ్ నిలబడి అద్భుతమైనటువంటి మహా కళాఖండాలు చేసి పెద్ద నిర్మాత అయ్యారు ఏడిద నాగేశ్వరరావు గారు. ఏడిద నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విధంగా నేను. ఓకే, థ్యాంక్ యూ అండి.